హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి థర్డ్ ఫేజ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకి సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఎన్ని సీట్లు మిగిలాయో చాలామందికి డౌట్ ఉంది. సో థర్డ్ ఫేజ్ దీన్ని బట్టే ఉంటుంది. సో ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూడండి, మనకిక్కడ నిన్న అయితే విడుదల చేశారనమాట. ఎన్ని సీట్లు మిగిలినాయి అయితే చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్ తుది విడతలో 17,575 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయని చెప్పేసి అన్నారు. అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ చివరి విడత ప్రవేశాల కౌన్సిలింగ్లో కొత్తగా 17,575 సీట్లు అయితే భర్తీ అయ్యాయి. తుది విడత కౌన్సిలింగ్లో 26,162 మంది కోర్సులు కళాశాలలు సైడ్ మార్చుకున్నారు. రెండో విడతలో కలిపి మొత్తం 86% సీట్లు అయితే నిండిపోయాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ వర్సిటీల కళాశాలల్లో కలిపి మొత్తం కన్వీనర్ కోట కింద 139,254 ఉంటే అందులో మనకి 120,303 సీట్లు అయితే భర్తీ అయ్యాయి. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలో చూసుకుంటే 7,950 సీట్లు గాను 7,820 సీట్లు అయితే నిండిపోయాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి మ్యాక్సిమం సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి అనమాట. సో సెకండ్ కౌన్సిల్లో కూడా ఫిల్ అయిపోయినాయి. సో చాలా తక్కువ సీట్స్ అయితే మిగిలిపోయినాయి అనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ సీట్లు మిగిలితే మనం అడగడానికి కూడా వాళ్ళు కండక్ట్ చేయడానికి కూడా ఒక అర్హతగా ఉంటుంది. బట్ సీట్స్ లేకుండా థర్డ్ ఫేజ్ని కండక్ట్ చేసినా కానీ వాళ్ళ టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు. సో అందుకోసమే చెప్తున్నాను. సో ఇంకా ఏంటంటే సెకండ్ ఫేజ్లో నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు వచ్చిన కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని సీట్ బుక్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. 31 తారీఖు అదే ఆగస్ట్ 3 తారీఖు లోపు అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది. సో థర్డ్ ఫేజ్ సంబంధించి మనకి కన్వేర్ మెయిల్ పెట్టినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. చాలామంది అని పెట్టారన్నారు. సో మళ్ళీ పెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళు ఇన్ కేస్ పెడితే మాత్రం హ్యాపీయే. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.